137 రద్దు చేయాలి. లూలు మాల్ కేటాయిస్తూ ఇచ్చిన జీవో నెంబర్ 137 పోరాడతాం రద్దు చేసే వరకు జీవో నెంబర్ 1 ఎంప్లాయీస్ యూనియన్ జీవో నెంబర్ 137 రద్దు చేసే వరకు పోరాడతాం జీవో నెంబర్ 137 రద్దు చేసే వరకు పోరాడతాం లూలు మాల్ కేటాయించిన ఆస్తులను రద్దుపరిచే వరకు. ఈ రోజున కపర్దీ భవన్లో ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీ పిలుపు మేరకు జరిగే ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే 14 నెలల క్రితం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిందో నవ్యాంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడుపుతామని చెప్పేసి చేస్తున్న కార్యక్రమాలను మేము స్వాగతిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు అలాగే ఆర్టీసీ ఉద్యోగులు అందరం కూడా ఎంతో కోరుకున్నాం ఈ ప్రభుత్వం ఏర్పడాలని. కానీ ఈ మధ్యకాలంలో అభివృద్ధి పేరుతో విజయవాడలో ఆర్టీసీ కల విలువైన ఆస్తి గవర్నర్పేట 1 and 2 డిపోలు పాత బస్టాండ్ ఉన్న 4 ఎకరాల 15 సెంట్ల స్థలాన్ని లూలు మాల్ కేటాయిస్తూ జీవో నెంబర్ 137ని విడుదల చేయడాన్ని ఆర్టీసీ బాధ్యత గల సంఘంగా గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే అది సుమారు 400 కోట్ల ఆస్తి. కేవలం 160 కోట్లు పెట్టుబడి పెడతా అన్న వ్యక్తికి నష్టాల్లో ఉన్న లూలు సంస్థకు మరి ఆ షాపింగ్ మాల్కి అంత విలువైన ఆస్తిని కట్టబెట్టడానికి మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎన్నో చోట్ల ఎన్నో రకాల షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి. ఎక్కడా కూడా ఈ విధమైన కేటాయింపులు జరగలేదు. మన ఏలూరులో చూసుకున్న సిఎంఆర్ మాల్ అని ఇక్కడ జీవీ మాల్ రకరకాల ఆర్టీసీ స్థలాల్లో వాళ్ళు కోట్లాది రూపాయలు అద్దె చెల్లించి ఇక్కడ చేరారే తప్ప కేవలం 99 పైసలకు అద్దెకు వాళ్ళు లూలు మాల్కి ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అలాగే గతంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం 2014-2019 సమయంలో గన్నవరంలో మా ట్రైనింగ్ కాలేజీకి గల 23 ఎకరాలని విలువైన స్థలాన్ని 100 కోట్ల విలువైన స్థలాన్ని మీకు వేరే చోట కేటాయిస్తామని చెప్పి స్వాధీనం చేసుకోవడం జరిగింది. కానీ నేటి వరకు 23 ఎకరాల నిమిత్తం కనీసం 23 అడుగుల స్థలం కూడా కేటాయించి ఉండలేదు. మరి మేమైతే 1989లో గవర్నర్పేట స్థలాన్ని మార్కెట్ ధర ప్రకారం ఆర్టీసీ కొనుక్కుంది. అది ఆర్టీసీ సొంత ఆస్తిని ప్రభుత్వం ఈ రోజున వేరే కార్పొరేట్ సంస్థలకు బడా సంస్థలకు కేవలం 160 కోట్లు పెట్టుబడి పెట్టే సంస్థకు 400 కోట్ల విలువైన ఆస్తిని మరి దారాదత్త చేయటం అంటే మరి ఇందులో ఉన్న లొసుకులు ఏంటో మరి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. దీన్ని మేము ఆర్టీసీలో గల ఇతర సంఘాలతోనూ ప్రజా సంఘాలతోనూ మాతో కలిసి వచ్చే పౌరవేదిక సంఘాలతో అందరితో కలిసి ఉద్యమం నిర్మించి ఈ 137 జీవో నెంబర్ రద్దు వరకు పోరాడతామని ఈ విషయంలో మా రాష్ట్ర కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఏలూరు జిల్లాలో ఉన్న కార్మికులందరూ సిద్ధంగా ఉన్నారని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ జీవో నెంబర్ 137 రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. మేము ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రావాలని ఎన్జిఓస్ ఎలా కోరుకున్నారో ఆర్టీసీ ఉద్యోగస్తులు కూడా అలాగే కోరుకున్నాం. దానికి కారణం ఏంటంటే ఆర్టీసీ వర్కర్ల యొక్క సమస్య కానీ ఎన్జిఓస్ యొక్క సమస్యలు కానీ తీరుస్తారని ఆశపడ్డాం. కానీ 14 నెలలైన ఇంతవరకు ఎన్జిఓస్ సమస్యలు కానీ ఆర్టీసీ వర్కర్ల సమస్య మీద కానీ ఈ సుమంతాన్ని కూడా తీర్చి ఉండలేదు. వీళ్ళు ఎలక్షన్ ప్రచారం నందు ఈ కూటమి అభ్యర్థులు పిఆర్సీని నియమిస్తామని అదేవిధంగా ఐఆర్ ప్రకటిస్తామని చెప్పారు. ఐఆర్ ప్రకటించలేదు. అదేవిధంగా పిఆర్సీ కమిటీ వేసి ఉండలేదు. మాకు రావాల్సిన 5 డిఏల్లో ఎంతవరకు ఏరియర్స్ ఇచ్చి ఉండలేదు, ఎంతవరకు ప్రైజ్ ఉండలేదు, ఎటువంటి కార్యాచరణ ప్రకటించి ఉండలేదు. మీ ద్వారా తెలియజేసేది ఏమిటంటే ఎన్జిఓస్ ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యల్ని అన్నీ పరిశీలించాలని కోరుతూ ఐఆర్ ప్రకటించాలని పిఆర్సీ కమిషన్ వేయాలని, లేని పక్షంలో కార్మిక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఎటువంటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నారు. పై నాయకత్వం ఉద్యమ నిర్ణయం తీసుకుని ఉద్యమానికి పిలిపిస్తే కార్మిక వర్గం అంతా ఉద్యమం చేస్తానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకున్నాం.